కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రాముడు సీత కలిస్తేనే సంపూర్ణ రామాయణం, ఆశలు ఆశయాలు కలిస్తేనే పరిపూర్ణ రామాయణం. అలాగే మనం తినే భోజనంలో మన సాంప్రదాయమైన రుచులు, రోటి పచ్చళ్ళు, పొడులు, కారాలు, అప్పడాలు, ఒడియాలు ఇలాంటివన్నీ కలిస్తేనే కదా అది పరిపూర్ణమైన భోజనం అవుతుంది. మరి అలాంటి సాంప్రదాయమైన రుచిని ఈ రోజు చట్పట్ల మనందరికీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన సెల్ఫీ కాంటెస్ట్ లో విన్ అయిన ఎస్ లక్ష్మి సరిత గారు ఫ్రమ్ సత్తుపల్లి. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ లక్ష్మి సరిత గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఈ రోజు చట్పట్లో మీరు సెల్ఫీ కాంటెస్ట్ లో విన్ అయ్యి ఇలా ఇక్కడ చట్పట్ సెట్ లో ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. మీరు ఏదైనా శృతి హాసన్ లాగా లోపల ఫీల్ అవుతారు అనుకుంటా కొంచెం కదా. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి, కానీ మీ ఫేస్ లో ఆనందం నాకు తెలుస్తుంది. సో మీరు సత్తుపల్లి నుంచి వచ్చానండి. ఏంటి సత్తుపల్లి స్పెషల్? అసలు సత్తుపల్లి స్పెషల్ అంటే మామిడికాయలండి. మామిడికాయల సత్తుపల్లి అంటే ఎలాంటి పచ్చడి పట్టే మామిడికాయల? బంగినపల్లి మామిడికాయలు. సో సత్తుపల్లి ఫేమస్, బంగినపల్లి మామిడికాయలు. కానీ ఇంకొక ఊర్లో కూడా ఫేమస్ అండి ఉన్నాయండి. అది ఎండ్ ఆఫ్ ది సీజన్ లో వస్తాయి అవి. ఏది ఉలవపాడు. ఓకే, అవి కూడా చాలా బాగుంటాయి, పెద్ద కాయలు ఉంటాయి. ఓకే, మీ ఊరు మామిడిపల్లి ఫేమస్. మామిడిపల్లి ఫేమస్ అండి. మామిడిపల్లి, పామాయిల్ తోటలు. ఓ మరి లక్ష్మి గారు, ఈ రోజు చట్పట్లో మీరు మాకేం వంట చేసి చూపిస్తున్నారు? వాము కారం అండి. కారమా? ఓ స్పెషల్ గా. సమ్మర్ సీజన్ కదా, వేడివేడిగా అన్నంలో నెయ్యి, సారీ వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్ లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కారం వేసుకుని తింటే చాలా బాగుంటది కదా. వింటర్ స్పెషల్ ఇది. స్పెషల్ ఇది. ఎప్పుడు మేము నవంబర్ నుంచి ఎప్పుడైనా మా ఇష్టం, ఎప్పుడైనా ఫిబ్రవరి దాకా తినచ్చు. వాము అంటేనే చాలా సంథింగ్ స్పెషల్. డైజెస్టెడ్ కి ఎక్కువ పనిచేస్తుంది, చిన్న పిల్లలకి ఎక్కువ పెడితే వాళ్ళకి హెల్దీగా ఉంటారు వాళ్ళు. ఓకే, మరి అయితే ఈ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. వాము కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వాము, శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు, ఉప్పు, నూనె. మరి లక్ష్మీ సరిత గారు, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ కదా, ఒక్క నిమిషంలో రెడీ కారం రెడీ. ఇది మీరు క్రియేట్ చేసిందా లేకపోతే ఎప్పటి నుంచో చేస్తున్న కారం? ఎప్పటి నుంచో చేస్తున్న కారండి. మా అత్తగారు చేసేవాళ్ళు. మీ అత్తగారికి అత్తగారు ఆవిడ చేసేవాళ్ళు. ఆవిడ మీరు ఎలా నేర్చుకున్నారు? మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నాను. మీకు అంత ముందు వంట వచ్చా? అమ్మ వాళ్ళ ఇంట్లో రాదండి, అగ్గి పుల్ల వెలిగేయటం కూడా రాదు. మీ అత్తగారు బాగా నేర్పించారు. బాగా గట్టిగా నేర్పించారా, మామూలుగా నేర్పించారా? నేర్పించారు. గట్టిగా అంటే ఏదో ఆవిడ తిట్టారని కాదండి, బాగా అన్ని వంటలు నేర్పించారా అని. అసలు ఆవిడ నేర్పిలేదు. ఒకసారి వీళ్ళందరూ ఏదో పనులు చేసుకుంటున్నారు, నాకు ఆకలేస్తుంది, వీళ్ళేమో వంట చేయట్లేదు. ఇంకా అందుకుని అప్పుడు మా మమ్మీకి ఫోన్ చేసి, అమ్మ ఈ కూర ఎలా చేయాలని చేసి బియ్యం ఎలా పెట్టుకుని అప్పుడు తిన్నాను అనమాట. అయ్యో, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది ఆడపిల్లలకి ఎందుకు వంట నేర్పించాలి, ఎందుకు నేర్చుకోవాలి అంటారు అని కదా. ఒకవేళ ఇంట్లో పొరపాటు మనం ఉన్నాం, ఇప్పుడు వాళ్ళు ఏం లేదండి, ఆవిడకి ఫోన్ చేసి అత్తయ్య కూర వండండి అలా తినాలి అని అంటారు. మీరంటే అడగలేకపోయాను. మమ్మీ ఫోన్ చేసి ఆటోమేటిక్ గా కనుక్కొని ఫోన్ చేశారు. మీ మమ్మీ అప్పుడు ఎంత ఫీల్ అయిపోయి ఉంటారు కదా, అమ్మో మా అమ్మాయికి ఆకలేసేస్తుంది అని. ఏం కూర చేశారు? ఫస్ట్ టైం కొబ్బరి పులుసు చేశాను. కొబ్బరి పులుసు అంత చాలా త్వరగా అయిపోద్ది? అది త్వరగా అయిపోతుంది అని చేశాను. యాక్చువల్గా అది పొయ్యి మీద పెట్టాలని తెలియదు. అది పచ్చి పులుసు పిసుక వేసి కొబ్బరి దానిలో వేసేసి తిన్న తర్వాత మమ్మీ ఇలా ఏంటుంది ఫోన్ చేస్తే అర్థం కాలేదు నాకు. మీరు సూపర్. అది తినేసాక మీకు అంటే ఆకలి మీద ఉన్నారు కాబట్టి అది రుచి తెలియలేదు. సో ఇదో కొత్త రకం వంట అప్పుడు క్రియేట్ అయిపోయింది. అప్పుడు చేసింది క్రియేటివ్. సూపర్ అండి, చాలా బాగుంది. మరి ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాం? ముందుగా కొంచెం వామ్ దంచుకుందామండి. దంచడం అంటే అసలు మీరు ఆలోచించద్దు, మేము టక్క దంచేస్తాం. ఫస్ట్ వామ్ దంచుకోవాలా? ఇప్పుడు మంచి వాసన వస్తుంది దంచుతుంటే. దీన్ని ఏం వేయించవసరం లేదండి. ఇప్పుడు తాలింపు వేసి దానిలో వేసుకుంటామండి అప్పుడే. కానీ వాము టేస్ట్ బాగా ఎప్పుడు తెలుస్తుంది అంటే చక్రాల్లో ఎప్పుడు వేస్తారు కదా. అవునండి, ఇది ఇప్పుడు అనగానే నాకు చక్రాలు గుర్తొచ్చేది. జంతికలు అంటారు కొన్ని ప్లేసుల్లో. చాలా అండి, కచ్చపచ్చగా తొక్కుంటే చాలా. అది ఆల్రెడీ ఫ్రై చేస్తాం కాబట్టి ఇది ఇంకా ఫ్లేవర్ బయట. పని చిన్న బాండి సరిపోద్దా పెద్దదా? కొంచెం పెద్దది పెట్టుకుందామా?
ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. పౌడర్ లో ఆయిలా, పొడి అన్నారు కదా? పొడి అన్న ఆయిల్ కూడా వేసుకుంటే ఫ్రై అయితేనే కదా ముద్ద పొడవు కానీ ఉంటదండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి దీనికి. ఓ అవునా? సో మాకు ఇలా డౌట్లు వస్తూనే ఉంటాయి, మీరేం అట్లేం లేదు. అట్లా డౌట్లు నేర్చుకునే నేను ఇంత దీనికి వచ్చాను నేను. అసలు ఫస్ట్ మీరు ఇది పంపించేటప్పుడు ఏమనుకున్నారు? వస్తుందా కాలట్లా ఏమన్నా అనుకున్నారా? చూస్తారా చట్పట్? చూస్తానండి, రోజు చూస్తాను చట్పట్. ట్రై చేశారా చట్పట్? చేశాను. బాగా కుదిరాయండి. మొన్న మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి అని చెప్పి చూపించారు కదా పద్మ గారు, తను చేసి ట్రై చేశాను, బాగుందండి. ఇప్పుడు మీరు వంటలు ఎక్స్పర్ట్ అయిపోయారు. ఎక్స్పర్ట్ అండి. ఆయిల్ వేడెక్కగానే తాలింపు గింజలండి. మీరు బాగా చేసే రెసిపీ ఏంటి? ఇది నేను చాలా బాగా చేస్తానండి, నేను స్పెషల్ ఇందులో అనుకున్నది. స్పెషల్ అంటే కాకరకాయ పప్పు చేస్తాం. కాకరకాయ పప్ప? ఇగురు పులుసు కూర విన్నాను, పప్పులో కాకర చేస్తామండి. బాగుంటుందా? బాగుంటదండి, చాలా బాగుంటది. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. కాకరకాయ పప్పు చేస్తాను, కాకరకాయ బిర్యానీ చేస్తాను. పిల్లలు కాకరకాయ తింటారు. మా పిల్లలు ఫోటో పంపించండి. ఎలాగో మా సెల్ఫీ ఫోన్ నెంబర్ ఉంది కదా, మీ పిల్లలు కాకరకాయ పప్పు తింటున్నప్పుడు, కాకరకాయ బిర్యానీ తింటున్నప్పుడు వాళ్ళు అది నిజమని నేను చూడగానే మీరు వెంటనే మళ్ళీ చట్పట్లో మాకు అవి చేసి చూపిస్తానండి, గ్యారెంటీ. మొన్న కూడా అని అడిగారు, చేసి చాలా లేని మమ్మీ చెయ్యి కాకరకాయ బిర్యానీ అని అన్నారు. సూపర్. పొడి అన్నారు, ఇంత నూనె వేశారు, నాకు అదే డౌట్ గా ఉంది. పొడి పొడి ఎలా అవుతుంది? తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలండి. ఈ పేలవు కదా? పేలవ్ అండి. వెల్లుల్లిపాయ వేడి కానీ దానిలో పవర్ తగ్గిపోద్ది. తర్వాత పచ్చిమిర్చి, చాలా పచ్చిమిర్చి మాత్రం చాలండి, సరిపోతుంది. ఎందుకైనా మంచిది, పచ్చిమిర్చిని నమ్మకూడదు. ఇంకా బాగా వేగాల? ఇంకా బాగా వెళ్ళిపోయి అది బ్రౌనిష్ వచ్చేయాలండి. పచ్చిమిరపకాయలు కానీ గార్లిక్ కానీ. ఏం వేస్తున్నారు? తర్వాత కొత్తిమీర అండి. అన్ని బాగా ఎర్రగా క్రిస్పీగా అయిపోవాలండి అవి కూడా. యాక్చువల్లీ ధనియాలు వేయచ్చు, మీరు వెరైటీగా కొత్తిమీర వేస్తారే. ధనియాల ఫ్లేవర్ వేరే, కొత్తిమీర ఫ్లేవర్ వేరే. సరే, కానీ ధనియాల నుంచి కొత్తిమీర వచ్చింది కదా కదా. కరివేపాకు వేశారు, మొత్తం అంతా క్రిస్పీగా అయిపోయింది. సో ఇప్పుడు ఈ మాత్రం అంటే మీరు అన్నట్టు గల్గల్ మన సౌండ్ చాలే. ఓకే, ఆకులన్నీ అలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వాము వేసుకోవాలండి. ఏది మనం దంచి పెట్టుకున్న వాము. ఓకే, మరి ఏం దంచలేదు మనం, బాగా కొంచెము మరి ఎక్కువ కాదు. వావ్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, స్టవ్ ఆపేనా? కొంచెం సిమ్లో పెట్టి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలండి. ఓకే, అన్ని స్టవ్ ఆన్ లో ఉండగానే చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకోవాలండి. ఇదంతా చాలా వెరైటీగా ఉంది, కానీ మా వాళ్ళు ఎవరైనా సరే వంట చేస్తూ తాలింపే కానీ కాపేయండి అంటారు భయంతో. సరిపోతుంది. సో ఫైనల్ గా మీరు బైండింగ్ కి శనగపిండి వేస్తారా? ఇది మామూలు శనగపిండి అండి, లేదా శనగపప్పు పౌడర్? కాదండి, మామూలు శనగపిండి. దీన్ని దంచాలా ఇప్పుడు? ఏం అవసరం లేదండి, రెడీ. కారం ఎలా వస్తుంది ఇందులో? ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాము, వాము ఆల్రెడీ ఘాటు ఉంటది, సరిపోతుంది కదా. అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. ఓ సూపర్. అయితే ఇంక నుంచి మీకు ఎప్పుడు ఆకలేసినా చక్కగా ఇలా వాము కారం ఇమీడియట్ గా అలా టక్ బాండీలో వేసి చేసుకొని తినేయచ్చు. నిల్వ కూడా ఉంటదండి 1 month దాకా. 1 month ఉంటుంది. 1 month అంటే మనం ఇక్కడ వాటర్ వాడలేదు కాబట్టి నిల్వ ఉంటది. ప్లస్ అన్ని బాగా వేయించాం ముందు కదా. అంతే. సో ఇంకా నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చూడాలి. అంతేగా, ఒక బౌల్లోకి తీసుకున్నా. అన్ని పొడులు మనం రోట్లోనో లేదంటే దంచుకోలేని వాళ్ళు మిక్సీలో వేసేసి చేసేస్తా ఉంటారు, బట్ ఇది ఒక వెరైటీ. వామకారం రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. అలాగే, తప్పకుండా.
అన్నట్టు ఘాటు అన్ని ఆల్మోస్ట్ పప్పులు అలా అన్ని కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. అండ్ చాలా బాగుంది వాము ఫ్లేవరు, శనగపిండితో కలిసాక మంచి టేస్ట్ వచ్చింది. ఎంతైనా 5 నిమిషాలు అలా రెడీ అయిపోయింది కాబట్టి మనం రైస్ బాయిల్ అయ్యే లోపు ఇది అయిపోతుందండి. మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చి రైస్ పొయ్యి మీద పెట్టుకునే లోపు అది అయిపోయే లోపు ఇది అయిపోతుంది. రెడీ చేస్తే కొత్తిమీర వాము కాంబినేషన్ కూడా ది బెస్ట్. చాలా బాగుంది, అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. కానీ ఆరాక టేస్ట్ చేయాలి నాకు తెలుసు. చూసారు కదా, ఈ రోజు మనం చట్పట్లో తయారు చేసిన వాము కారం చాలా చాలా వెరైటీగా ఉంది. చాలా ఫాస్ట్ గా తయారు చేసేసాం అండ్ టేస్ట్ కూడా అలాగే అదిరిపోయింది తెలుసా. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వాము కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వాము, శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు, ఉప్పు, నూనె. వాము కారం తయారు చేసుకునే విధానం: ముందుగా రోల్ తీసుకొని దానిలో వాము వేసి కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత దానిలో వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా వేయించిన వాము కూడా వేసి బాగా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు, శనగపిండి వేసి బాగా ఫ్రై చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వాము కారం రెడీ. చాలా చాలా బాగుంది. లక్ష్మి సరిత గారు, మీరు సెల్ఫీ కాంటెస్ట్ లో ఇలా విన్ అయ్యి మా అందరికి చాలా మంచి, అంటే అలా చిటిక వేస్తే వంట రెడీ అంటారే, అలా మంచి వంట చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చట్పట్లో మేము స్పెషల్ గా తయారు చేసిన వాము కారం మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదండి, మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ వాము కారం అని టైప్ చేయండి. అంతే, ఈ కారం మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.